తిరుపతి జిల్లా వాకాడు చిట్టమూరు మండలాల్లో అలాగే వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ నందు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో ఆయన జరుపుకోవాలని, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందరి ప్రజల మన్ననలు పొందిన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దువ్వూరు రమణారెడ్డి, దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, వాకాటి జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి బాపురెడ్డి, పాపారెడ్డి రాజశేఖర రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మండల ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య, బండి వెంకటరత్నమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 దాకా పేదల రాజ్యాన్ని చూపించినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు పారదోలాలని, సామాజిక న్యాయం వైపు ఈ సమాజాన్ని పయనింపజేయాలని, మహిళా స్వావలంబనకు విశేషమైనటువంటి కృషి చేసి ఈ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్య స్థాపన కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి 52వ జయంతి సందర్భంగా ఈరోజు వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ తెలుసు, కారణాలు ఏమైనా భారతదేశంలోనే ఒక స్ఫూర్తిదాయకంగా పేదల యొక్క ఆర్థిక అభ్యున్నతి కోసం, సామాజిక న్యాయం కోసం భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ప్రజా ఆశీస్సులతో, దైవ అనుగ్రహంతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకాడు మండల శాఖ తరపున ఆకాంక్షిస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.